ఓ ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయేత్ సత్యేన దీపయేత్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేది శ్రీ అరవిందుల సావిత్రి మహాకావ్యంలోని 5th బుక్, 5వ గ్రంథమైన ద బుక్ ఆఫ్ లవ్, ప్రేమ గ్రంథం. ఇందులో శ్రీ అరవిందులు సావిత్రి సత్యవంతుల మొదటి కలయిక గురించి, వారిద్దరి మధ్యన అవతరించిన ప్రేమను గురించి వివరిస్తారు. సావిత్రి మహాకావ్యం మొత్తం మీద చూస్తే సావిత్రి ప్రధాన నాయికగా కనిపిస్తుంది. కానీ ఈ గ్రంథంలో ద బుక్ ఆఫ్ లవ్లో సత్యవంతుడు ప్రధాన నాయకుడుగా కనిపిస్తాడు. ఇక్కడ సావిత్రి మహాకావ్యంలో ద బుక్ ఆఫ్ లవ్ తర్వాత ద బుక్ ఆఫ్ ఫేట్, 6th బుక్ ఉంటుంది. ప్రేమ గ్రంథము తర్వాత విధి గ్రంథం ఉంటుంది. ప్రేమ విధిని కూడా అధిగమించగలదు, విధిని మార్చగలదు అన్నది మనకు ఇక్కడే సూచనాత్మకంగా అందుతుంది. తండ్రి అనుమతి తీసుకొని సావిత్రి తన సహచరుడి అన్వేషణకై బయలుదేరింది. ఈ ప్రయాణంలో ఆమె చూస్తున్న ప్రదేశాలన్నీ కూడా ఆమెకు అంతకుముందే చూసినట్టుగా, పరిచయం ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఈ భావన, ఈ స్మృతి రాను రాను గాఢమయ్యి మానవజాతి భవిష్యత్తు మొత్తం తనదే అన్న నిర్ధారణకు సావిత్రి వచ్చింది. ఇలా ఆమె ప్రయాణిస్తూ పెద్ద పెద్ద రాజప్రసాదాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, నగరాలు, పచ్చని మైదానాలు దాటుకుంటూ నిర్జన అరణ్య ప్రదేశానికి చేరింది. విధి నిర్ణయించిన ఆ ప్రదేశము, సమయము సావిత్రికి దగ్గరయ్యాయి. తనకు తెలియకుండానే సావిత్రి తన గమ్యం చేరుకుంది. ఇక్కడ విధి గురించి శ్రీ అరవిందులు అంటారు, ఫర్ దో అ డ్రెస్ ఆఫ్ బ్లైండ్ అండ్ డీవియస్ ఛాన్స్ ఈజ్ laid upon the work of all-wise fate, our acts interpret an omniscient force that dwells in the compelling stuff of things, and nothing happens in the cosmic play but at its time and in its foreseen place. మన జీవితంలో జరిగే విషయాలు దారి దిశ లేకుండా గుడ్డిగా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. యాదృచ్ఛికత అనేది పైకి కనిపించేది. విధి సర్వవివేచనతో నిర్వర్తించే కార్యం మీద కప్పిన వస్త్రం. మనల్ని చర్యకు ఒత్తిడి చేసే అన్ని విషయాలలో సర్వాతిశయ శక్తి నివసిస్తూ ఉంటుంది. మన చర్యలు ఆ సర్వజ్ఞ శక్తిని అనువదిస్తాయి. విశ్వకేళిలో ఏదీ యాదృచ్ఛికం కాదు. అది జరగవలసిన సమయము, ప్రదేశము ముందే తెలిసి నిర్ణయించబడి ఉంటుంది. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద కాస్మిక్ ప్లే బట్ అట్ ఇట్స్ టైమ్ అండ్ ఇన్ ఇట్స్ ఫోర్సీన్ ప్లేస్. అక్కడ సావిత్రి ప్రవేశించిన ప్రదేశము నిర్జన అరణ్య ప్రదేశము. అది ఎలా ఉందంటే సున్నిత వాయువుతో యవ్వనము, సంతోషాల కలయికగా ఉంది. అక్కడ గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు రెండూ కలిసి నడుస్తాయి. ఎవరు పరిపాలించాలా అని ఆయుధాలు లేకుండా నవ్వుల వివాదాలతో చర్చించుకుంటాయి. అక్కడ అంతా ప్రశాంతత నెలకొని ఉంది. ఏదో జరగబోతుందన్న ఊహ రెక్కలు విప్పుకొని బయటికి వచ్చింది. సావిత్రి అస్తిత్వం మొత్తము రాబోయే మార్పును అనుభూతి చెందింది. ఆ అరణ్యం చుట్టూ ఉన్న పర్వత శిఖరాలు ఎలా ఉన్నాయంటే భుజం భుజం కలిసి స్వర్గానికి దగ్గరగా జరిగి సాయుధ సిపాయిల్లాగా నిలబడి ఉన్నాయి. వాటి క్రింద భూమి వాటి పాదాలకు సాష్టాంగపడినట్టుగా ఉంది. సెలయేళ్ళు ముత్యాల వరుసల్లాగా ప్రవహిస్తూ ఉన్నాయి. తెల్లటి కొంగలు బారులు తీరి ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. రాచిలకలు, నెమళ్ళు క్రింద భూమిని, చెట్లను ఆభరణాల్లాగా ఆక్రమించుకొని ఉన్నాయి. అంతటా ప్రశాంతత నెలకొని ఉంది. పృథ్వీమాత హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అన్నీ ఆమె ప్రథమ ప్రణాళిక ప్రకారము సంతృప్తిగా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి. Here in this solitude far from the world, her part she began in the world's joy and strife. Here were disclosed to her the mystic codes, the lurking doors of beauty and surprise, the wings that murmur in the golden house, the temple of sweetness and the fiery ezel.
a stranger on the sorrowful roads of time, immortal under the yoke of death and fate, a sacrificant of the bliss and pain of the spheres, love in the wilderness met Savitri. ఇది సావిత్రి రూపంలో దివ్యమాత తన సంక్షిప్త ఆనందం కోసం ఎంపిక చేసుకున్న రంగస్థలం. ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ఏకాంతంలో ప్రపంచంలోని సంతోషము, సంఘర్షణల్లో పాలు పంచుకోవడం అనే అంకం ప్రారంభమయ్యింది. ఇక్కడ ఆమెకు మార్మిక ప్రదేశాలు ప్రకటితమయ్యాయి. సౌందర్యాశ్చర్యాల తలుపులు తెరుచుకున్నాయి. అది సువర్ణ గృహంలో గుసగుసలు వినిపించే చోటు, ప్రకాశ మాధుర్యతల ఆలయము, కాలపు విషాద మార్గాల మీద పయనించే ఒక పరదేశిలా, విధి మరణాల భారం క్రింద అమరంగా ఉంటూ ప్రపంచాల బాధను, ఆనందాన్ని త్యాగం చేస్తూ దివ్య ప్రేమ ఆ అరణ్యంలో సావిత్రిని కలిసింది. సావిత్రి భవిష్యత్తు నిర్ణయించబడేది ఆ రోజే. సత్యవంతుని సావిత్రి కలవబోయేది ఇప్పుడే. అయితే సావిత్రి ఇప్పుడు నిర్జన అరణ్య ప్రదేశంలోకి కాకుండా మనుషులు సంచరించే ప్రదేశం వైపుగా తన రథాన్ని మళ్లించింది. అలా సావిత్రి ఒక ఇరుకైన మార్గాన్ని చేరుకుంది. అక్కడ సావిత్రికి సత్యవంతుడు కనిపించాడు. సత్యవంతుడు ఎలా ఉన్నాడు? ప్రకృతిని నేపథ్యంగా చేసుకొని అంతరాత్మ చిత్రించబడినట్టుగా సత్యవంతుడు ఆమెకు కనిపించాడు. As might a soul on nature's background limned stand out for a moment in a house of dream created by the ardent breath of life, so he appeared against the forest verge, inset twixt green relief and golden ray, as if a weapon of the living light, erect and lofty like a spear of God. His figure led the splendor of the morn. ప్రకృతిని నేపథ్యంగా చేసుకుని చిత్రించబడిన అంతరాత్మ బయటికి వచ్చి జీవిత శ్వాస చేత సృష్టించబడిన స్వప్న గృహంలో క్షణకాలం పాటు నిలబడినట్లుగా ఉన్నాడు. అరణ్యపుటంచున హరిత సౌఖ్యానికి, సువర్ణ కిరణానికి మధ్యన నిలబడి ఉన్నాడు. సజీవ దివ్యకాంతి సాధనంలా, భగవంతుడి త్రిశూలంలా ఉన్నతంగా నిటారుగా ఉన్న సత్యవంతుడి రూపము ఉషస్సు వైభవాన్ని శ్రేష్టం చేసింది. సత్యవంతుడి వదనము విజ్ఞాన ఫలకంగా ఉంది. స్వేచ్ఛ ఇంద్రియాలకు సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. అలా స్వేచ్ఛ ఆపాదించే సౌందర్యంతో సత్యవంతుడి శరీరము అందమైన మలుపులతో ఉంది. అతడి దేహము ప్రేమికుడి ఆకర్షణ, ఒక ప్రభువు రాజసము కలగలిపిన మిశ్రమంలా ఉంది. అతడి వదనంలో జీవితంలోని ఆనందము ప్రస్ఫుటమవుతూ ఉంది. ఎవరూ రాయని గ్రంథాన్ని చదువుకున్న వేద విజ్ఞాని సత్యవంతుడు. ప్రకృతిమాతను తన గురువుగా చేసుకుని ఆమె రూపాల వెనుక ఉన్న మార్మిక ధర్మాలను అధ్యయనం చేశాడు. అక్కడున్న వృక్షాలు, పుష్పాలు ఎంత సహజంగా వికసించుకున్నాయో అంతే సహజంగా, అంతే విశాలంగా వృద్ధి చెందాడు. One with the single spirit inhabiting all, he laid experience at the Godhead's feet. His mind was open to her infinite mind. His acts were rhythmic with her primal force. He had subdued his mortal thought to her. సమస్తంలో వసించే ఏకాత్మతో ఒకటయ్యి తన అనుభవాన్ని దైవపాదాలకు అర్పించాడు. అతడి మనసు ప్రకృతిమాత అనంత మనసుకు తెరుచుకుంది. అతడి చర్యలు ఆమె మూలశక్తితో లయబద్ధంగా జరిగాయి. తన మానవ ఆలోచనను ఆమెకు విధేయం చేశాడు. అయితే సత్యవంతుడు ఆ రోజు ఎప్పుడు తాను వెళ్ళే మార్గంలో పయనించలేదు. ప్రతిక్షణము ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆ ఏకైకుడు సత్యవంతుడిని ఆ రోజు అరణ్యపు సరిహద్దుకు నిర్దేశించాడు. సత్యవంతుడు అటువైపు వెళ్ళాడు. అక్కడే సావిత్రి సత్యవంతుడిని చూసింది. సావిత్రి సత్యవంతుడిని మొదటిసారి చూసినప్పుడు ఆమె లోతుగా గమనించలేదు. తాను తన ప్రయాణంలో ఎలా అయితే ఆ పుష్పాలను, వృక్షాలను, పక్షులను ఎంత సహజంగా చూసిందో అంతే సహజంగా, అంతే సామాన్యంగా సత్యవంతుడి వంక చూసింది. ఒక కళాకారుడు ఏదైనా పెయింటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు కానీ తనకు అవసరం లేని దాన్ని, నా మొత్తాన్ని ఒక పక్కన పెడతాడు. అలాగా సావిత్రి కూడా సత్యవంతుడిని ప్రథమంగా చూసినప్పుడు తనకు అవసరం లేనట్టుగా సత్యవంతుడి స్మృతిని తన హృదయంలో ఒక పక్కన ఉంచింది. కానీ ఆ లుక్, అ టర్న్ డిసైడ్స్ అవర్ ఇల్ పాయిస్డ్ ఫేట్. ఒక చూపు, ఒక మలుపు మన విధిని నిర్ణయిస్తుంది. ఉపరితల మనసుతో సత్యవంతుని గమనించకుండా చూసింది సావిత్రి. ఆమెలోని ప్రేమ దైవము ఆమె అంతరాత్మను తట్టి లేపాడు. ఆమె హృదయంలోంచి మార్మిక సంక్షోభం ఉప్పొంగింది. ప్రతి ఇంద్రియ ద్వారం గుండా ఆమె ప్రాణము సత్యవంతుడిని చూడటానికి పరుగులు తీసింది. ఒక జతగాడి పిలుపుకు బదులు పలికే పక్షిలాగా ఆమె హృదయము స్పందించింది. అదే సమయంలో సత్యవంతుడు కూడా తన అంతరాత్మ తలుపులను తెరిచి సావిత్రి వంక చూశాడు.
నీలిసంద్రం చంద్రుడి వైపు ఆకర్షితమైనట్టుగా సత్యవంతుడు సావిత్రి సౌందర్య స్వప్నంలో అలా ఉండిపోయాడు. ఆమె శిరస్సు చుట్టూ ఒక తేజోపుంజం కనిపించింది. ఒక తెలియని శక్తి సత్యవంతుడిని సావిత్రి వైపుగా ఆకర్షించింది. సావిత్రి వైపు కదిలాడు సత్యవంతుడు. చూపు చూపు కలిసింది, దృష్టి ఒక్కటయ్యింది. సావిత్రిలో తన భవిష్యత్తును దర్శించాడు సత్యవంతుడు. సావిత్రి తన లక్ష్యాలను సఫలం చేసే బంగారు బొమ్మలాగా కనిపించింది. తన మర్త్య ఆలోచనను స్వర్గ సత్యంతో అనుబంధించడానికి, భూహృదయాలను శాశ్వత సూర్యుడి వైపు ఉద్ధరించడానికి అవతరించిన దేవతలాగా సావిత్రి దర్శనమిచ్చింది. ఇక్కడ సావిత్రి సత్యవంతుల మధ్యన అవతరించిన ప్రేమ గురించి చెప్పుకునే ముందు మనము ప్రేమ గురించి తెలుసుకోవాలి. శ్రీమాత అంటారు కదా, మనిషి తనంతను అధిగమించడానికి ప్రేమ ఒక మార్గం. మనలో మానవ ప్రేమ కొంచెం ఉన్నా చాలు, మనలో పరివర్తన మొదలవుతుంది. అదే భగవంతుడితో, ఆ ప్రేమ భగవంతుడితో అనుబంధించుకున్నప్పుడు ఇక అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే ప్రేమకు రూపాంతరం చెందించే శక్తి అద్భుతంగా ఉంది. అందుకే శ్రీ అరవిందులు ద సింథసిస్ ఆఫ్ యోగాలో భగవంతుడికి మనల్ని దగ్గర చేసే త్రివిధ మార్గాలు, కర్మ జ్ఞాన భక్తి మార్గాలలో భక్తి మార్గము అంటే ప్రేమ మార్గము అత్యంత సులభమైనదిగా, భగవంతుడి దగ్గరికి మనల్ని తొందరగా చేర్చేదిగా చెప్తారు. ఇక్కడ సావిత్రి సత్యవంతుల మధ్యన అవతరించిన ప్రేమ భూమి మీద జీవితాన్ని అమృతత్వానికి ఆధారంగా చేయటానికి, శాశ్వతత్వం నుంచి శక్తిని క్రిందకు తీసుకొని వస్తుంది. On the dumb bosom of his oblivious globe, although as unknown beings we seem to meet, our lives are not aliens nor as strangers join, moved to each other by a causeless force. పృథ్వీమాత మూగ హృదయం మీద మనము తెలియని వ్యక్తుల్లా కలిసినప్పటికీ మన జీవితాలు పరాయివి కాదు, మనం కొత్తగా కలిసినట్లు కాదు. ఒక కారణం లేని శక్తి చేత ఒకరికొకరం దగ్గరవ్వటం అంతకన్నా కాదు. ఆల్దో యాజ్ అన్నోన్ బీయింగ్స్ వీ సీమ్ టు మీట్, అవర్ లైవ్స్ ఆర్ నాట్ ఏలియన్స్ నార్ యాజ్ స్ట్రేంజర్స్ జాయిన్, మూవ్ టు ఈచ్ అదర్ బై ఎ కాస్ట్లెస్ ఫోర్స్. అంతరాత్మ తనకు బదులు పలికే అంతరాత్మకు స్పందిస్తుంది, గుర్తిస్తుంది. ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్. తెలియని ముఖంలో పరిచిత వైభవాలను చూస్తుంది. There is a power within that knows beyond our knowings. We are greater than our thoughts, and sometimes earth unveils that vision here. To live, to love are signs of infinite things. Love is a glory from eternity's spheres. To live, to love are signs of infinite things. Love is a glory from eternity's spheres. Abased, disfigured, mocked by baser mites that steal his name and shape and ecstasy, he is still the Godhead by which all can change. A mystery wakes in our inconscient stuff. A bliss is born that can remake our life. మన జ్ఞానానికి అతీతంగా సకలము ఎరిగిన సర్వజ్ఞ శక్తి ఒకటి ఉంది. మనం చేసే ఆలోచనల కన్నా మనం గొప్పవాళ్ళము. ఈ దర్శనాన్ని కొన్నిసార్లు భూమి మనకు ప్రకటిస్తుంది. జీవించడము, ప్రేమించడము అనంతత్వ సంకేతాలు. ప్రేమ శాశ్వతత్వ గోళాల నుండి వచ్చిన ఒక వైభవం. భూచర్యలతో కించపడి వంచనకు విరూపానికి గురయ్యి ప్రేమదేవత తన నామరూపాలను పారవస్యతను పోగొట్టుకున్నప్పటికీ అతడు అంతనూ పరివర్తన చెందించే దైవమే. ప్రేమ వలన మన అచైతన్య పదార్థంలో ఒక మార్మికత మేలుకుంటుంది. మన జీవితాలను నూతనంగా తయారు చేసే ఒక ఆనందము జన్మిస్తుంది. ప్రేమ దైవము మనలో ముడుచుకున్న పుష్పంలాగా నివసిస్తూ ఉంటాడు. అంతరాత్మ చలనం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ద చైల్డ్ గాడ్ ఈస్ అట్ ప్లే. He seeks himself in many hearts and minds and living forms. He lingers for a sign that he can know, and when it comes, wakes blindly to a voice, a look, a touch, the meaning of a face. ప్రేమదైవం మన ఆలోచనలు, విషయాల మధ్యన రమ్యమైన నిద్రలో సంచరిస్తూ ఉంటాడు. బాలదైవంగా క్రీడిస్తూ అనేక హృదయాలలో, మనసులలో, జీవించే రూపాలలో తనను తాను వెతుక్కుంటాడు. తనకు తెలిసిన సంకేతం కోసం తచ్చాడుతూ అది తనను చేరినప్పుడు గుడ్డిగా ఒక స్వరానికి, ఒక చూపుకు, ఒక స్పర్శకు, ఒక వదనానికి మేలుకొంటాడు. బాహ్య మనసును సాధనంగా చేసుకుంటాడు. ఆంతరిక దృష్టిని కోల్పోతాడు. బాహ్య ఆకర్షణలకు వశమయ్యి వాటి చేత నిర్దేశించబడతాడు. హార్ట్ ఫీల్స్ ఫర్ హార్ట్, లిమ్ క్రైస్ ఫర్ ఆన్సరింగ్ లిమ్. ఆల్ స్ట్రైవ్స్ టు ఎన్ఫోర్స్ ద యూనిటీ ఆల్ ఈస్ టూ ఫార్ ఫ్రమ్ ద డివైన్. Love seeks his truth, and life is blind and the instruments deceive, and powers are there that labor to debase. హృదయం కోసం తపిస్తుంది.
ఇంద్రియం బదులు పలికే ఇంద్రియం కోసం ఆక్రందిస్తుంది. దైవానికి దూరంగా ఉన్న ప్రేమ ఆయన సత్యాన్ని అన్వేషిస్తుంది. జీవితం అంధత్వంలో ఉంటుంది. సాధనాలు మోసం చేస్తాయి. భగవంతుడి పని విధానాన్ని దిగజార్చడానికి శ్రమించే శక్తులు ఉన్నాయి. ఇన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రేమతో పొందే ఏకత వాస్తవమవుతుంది. ఆనందం మనల్ని చేరుతుంది. ప్రేమ మధుర రసాన్ని పట్టుకోగల అమృత కలశము అరుదుగా ఉంటుంది. వేల సంవత్సరాల కొద్దీ తయారు చేయబడిన అంతరాత్మ మాత్రమే సర్వోన్నతుడి అవరోహణకు సిద్ధంగా ఉంటుంది. సావిత్రి సత్యవంతులు రూపంలో ఒకరికొకరు కొత్తగా కనిపిస్తున్నా కూడా వాళ్ళిద్దరూ సుపరిచితులే. వారిద్దరి ఆత్మలు ఎన్నో జన్మల నుంచి కొనసాగుతున్నా కూడా అవి రెండు ఎప్పటి నుంచో కలిసి జీవిస్తున్నాయని వాళ్ళిద్దరికీ తెలుసు. ఎంతో కాలానికి కలుసుకున్న ఆ ప్రేమికులిద్దరూ చిరకాలంగా వేచి చూసిన ఆనందాన్ని చవి చూశారు. భవిష్యత్తును స్వప్నిస్తూ గత స్మృతి నుండి వర్తమానంలోకి వచ్చారు. శాశ్వత కిరణం లాంటి ఒక క్షణం గడిచింది. నూతన శకం సంభవించే యుగం ప్రారంభమయ్యింది. యాజ్ వెన్ బీయింగ్ క్రైస్ టు బీయింగ్ ఫ్రమ్ ఇట్స్ డెప్త్స్ behind the screen of the external sense and strives to find the heart disclosing word, the passionate speech revealing the soul's need, but the mind's ignorance veils the inner sight. Only a little breaks through our earth-made bounds. So now they met in that momentous hour, so utter the recognition in the deeps, the remembrance last, the oneness felt and missed. ఒక అస్తిత్వం ఇంకో అస్తిత్వాన్ని ఇంద్రియ జ్ఞానానికి వెనుక లోతుల నుండి గుర్తించినప్పుడు హృదయాన్ని ప్రకటించే పదాన్ని కనుక్కోవటానికి సంఘర్షణ చెందుతుంది. అంతరాత్మ అవసరాన్ని బట్టి భావావేశపూరిత భాష వెల్లడవుతుంది. కానీ మనసులోని అజ్ఞానము ఆంతరిక దృష్టికి ముసిగేస్తుంది. మన భూపరిమితుల వలన కొంచెం మాత్రమే బహిర్గతమవుతుంది. ఆ విధంగా ప్రస్తుతము సావిత్రి సత్యవంతులు ఆ మహత్వపూర్ణ గడియలో కలిసి లోతుల్లో ఒకరినొకరు గుర్తించినా బాహ్యంలో ఆ స్మృతి లేదు. అంతరాత్మలో అనుభూతి చెందిన ఏకతను ఉపరితల చేతనలో పోగొట్టుకున్నారు. ఇక్కడ ముందుగా సత్యవంతుడే సావిత్రితో మాట్లాడాడు. సత్యవంతుడు సావిత్రితో అన్నాడు, కాల నిశ్శబ్దాల నుండి వచ్చిన నీ స్వరము నా హృదయాన్ని తెలియని ఆనందానికి మేలుకొలిపింది. భూమి నాతో మాట్లాడిన దానికన్నా ఎక్కువగా నీ అంతరాత్మ నుంచి నువ్వు నాతో సంభాషిస్తున్నావు. నీ చూపుల్లో తెలియనిదేదో నన్ను ఆకర్షిస్తుంది. బాహ్యమైన దానికన్నా అధికమైనదేదో నీ చూపుల్లో ఉంది. ఓ సూర్యకాంతి రూపం దాల్చిన సువర్ణ కన్యకామణి, నీవు ఎవరు? నేను నా అంతరాత్మ పయనంలో ఎన్నో విషయాలను దర్శించాను, స్పందించాను. భూమి నా నుండి తన రహస్యాలను దాచలేకపోయింది. I have heard strange voices cross the ether's waves. The center's wizard song has thrilled my ear. I glimpsed the apsaras bathing in the pools and saw the wood nymphs peering through the leaves. The winds have shown to me their trampling lords. I have beheld the princess of the sun burning in 1,000-pillared homes of light. ఈథర్గాలులను దాటుకుంటూ వచ్చిన నూతన స్వరాలను విన్నాను. పాలకుంతల తాంత్రిక గీతము నా శ్రవణాన్ని పులకింపచేసింది. సరస్సులలో స్నానమాడే దివ్య అప్సరసలను క్షణకాలం పాటు వీక్షించాను. వృక్షదళాల నుండి తొంగి చూస్తున్న వనదేవతను చూశాను. ప్రబలంగా వీచే గాలులు ప్రచండ దేవుళ్లను చూపించాయి. 1000 స్తంభాల కాంతి గృహంలో జ్వలించే సూర్యపుత్రికను దర్శించాను. ఇవన్నీ దర్శించాక నువ్వు మా ప్రపంచానికి అతీతమైన ప్రపంచం నుండి వచ్చావని నా మనసు చెబుతోంది. నీ సౌందర్యం స్వర్గ సంబంధమైనదిగా కనిపించిన నీ చూపుల్లోని కలవరపాటు, మానవ హృదయానికి స్పందించే నీ హృదయము, ఇవన్నీ కూడా నువ్వు మానవ మాత్రురాలివే అని తెలుసుకున్న నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. నీ పసిడిదేహము అలసటను తీసుకోవాలంటే నీ రథాన్ని దిగి క్రిందకి రా. ఇక్కడికి దగ్గరలో నా తండ్రి పర్ణశాల ఉంది. తేనెటీగల జుంకారం చేసే ఆహ్వానంతో నిన్ను అక్కడికి నేను తీసుకెళ్తాను అన్నాడు సత్యవంతుడు. అప్పుడు సావిత్రి అతడి స్వరంలోని మాధుర్యాన్ని ఎంతో పరవశంగా వింటున్న సావిత్రి ఆ స్వరానికి ఆటంకం కలిగించకూడదన్న ఉద్దేశంతో కొంచెంసేపు అలాగే నిశ్శబ్దంలో ఉంది. కొంత నిశ్శబ్దం తర్వాత సావిత్రి సత్యవంతుడితో అన్నది, నేను మద్రదేశపు రాజకుమారి సావిత్రిని. నీ యవ్వనం చేయవలసిన వీరోచిత కార్యాలకు దూరంగా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అన్నది. దానికి సమాధానంగా సత్యవంతుడు అన్నాడు, తన చూపును రాజ్యాన్ని పోగొట్టుకున్న ద్యుమత్సేన మహారాజు కుమారుడైన సత్యవంతుడను నేను నా ఆత్మ ఉన్నత భావాల ఏకాంతంలో ఒంటరి విచారితిలాగా జీవిస్తూ ఉన్నాను. ప్రకృతి మాత నన్ను తన బిడ్డలాగా దరికి చేర్చుకుంది.
సహజ సోదరులైన పశుపక్షాదులతో పాటుగా పెరిగాను. I lay in the wide bare embrace of heaven. The sunlight's radiant blessing clasped my brow. The moonbeam's silver ecstasy at night kissed my lids to sleep. Earth's morns were mine. Lured by faint murmurings with the green-robed hours, I wandered lost in woods, prone to the voice of winds and waters, partner of the sun's joy. A listener to the universal speech, my spirit satisfied within me knew, godlike our birthright, luxuried our life. Whose close belongings are the earth and skies. స్వర్గం కౌగిలిలో ఉన్నాను. సూర్యకాంతి ప్రకాశిత ఆశీర్వచనాలు భ్రూమధ్యాన్ని స్పర్శించాయి. రాత్రులందు చంద్రకాంతి ధవళపారవశ్యత నా కనురెప్పలను ముద్దాడి నిద్రపుచ్చింది. పృథ్వీ ప్రభాతాలు నావే. హరిత వస్త్రాలను ధరించిన వృక్షాల గుసగుసలకు, ఇక్కడి గాలుల జలప్రవాహాల స్వరాలకు ఆకర్షితమై నన్ను నేను పోగొట్టుకుని అరణ్యంలో సంచరించాను. భానుడి సంతోషాన్ని పంచుకునేవాడుగా విశ్వభాషను విన్నాను. భగవంతుడికి దగ్గర బంధువులైన భూ ఆకాశాలు మన జీవితాన్ని విలాసవంతం చేస్తాయని, వాటిని అనుభవించడం మన జన్మహక్కని సంతృప్తి చెందిన నా ఆత్మకు తెలుసు. విధి నన్ను ఇక్కడికి నిర్దేశించకముందే నాకు నేను ఇక్కడికి వస్తానని తెలుసు. ఇక్కడ ఈ జంతు చైతన్యంతో జీవిస్తానని తెలుసు. ఒక బాలదైవము నన్ను నిర్దేశించాడు. పచ్చిక బయళ్ల మీద పరుగులు తీసే జంతు జీవనం నా మనోఫలకం మీద నివసించింది. గుంపులుగా తిరిగే కృష్ణ జింకలు నా అంతరాత్మకు సాయం సంధ్యా కావ్యంగా మారాయి. చిలిపిగా అటు ఇటు తిరిగే సీతాకొక చిలకలు, గాలికి అటు ఇటు కదలాడే పుష్పాలు, ఆకులు నా జీవన ఫలకం మీద నివసించి ఉన్నాయి. I caught the echoes of a word supreme and metered the rhythm beats of infinity and listened through music for the eternal voice. I felt a covert touch. I heard a call but could not clasp the body of my God or hold between my hand the world mother's feet. సర్వోన్నతుడి పదం ప్రతిధ్వనులను పట్టుకున్నాను. అనంతత్వపు లయలను ఛందోబద్ధం చేసి ఆ సంగీతం ద్వారా శాశ్వతుడి స్వరాన్ని విన్నాను. మార్మిక స్పర్శను అనుభూతి చెందాను. ఒక పిలుపును విన్నాను, కానీ భగవంతుడి శరీరాన్ని ఆలింగనం చేసుకోలేకపోయాను. విశ్వమాత పాదాలను నా హస్తాల మధ్య పట్టుకోలేకపోయాను. మనుషులందరూ ఒకే ఆత్మకు చెందిన వాళ్ళుగా దర్శించాను. మనుషులందరూ ఒకే ఆత్మకు చెందిన వాళ్ళైనప్పటికీ మనిషి విభజనతో పరిమితత్వంలో నివసిస్తూ ఉన్నాడు. క్షణిక బంధాల కోసమే తన అనుబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. నేను ప్రకృతి మాతతో సంభాషించాను. అరణ్యంలో సమాధిలో ఉన్న ఋషులతో ధ్యానం చేశాను. సమస్తంలో ఆ ఏకైకుడిని దర్శించాను, కానీ అత్యున్నతమైన సర్వాతిశయ శక్తిని పట్టుకోలేకపోయాను. బట్ స్టిల్ దేర్ ల్యాక్డ్ ద లాస్ట్ ట్రాన్సెండెంట్ పవర్ అండ్ మ్యాటర్ స్టిల్ స్లెప్ట్ ఎంప్టీ ఆఫ్ ఇట్స్ లార్డ్. ద స్పిరిట్ వాజ్ సేవ్డ్, ద బాడీ లాస్ట్ అండ్ మ్యూట్, లివ్డ్ స్టిల్ విత్ డెత్ అండ్ ఏన్షియంట్ ఇగ్నరెన్స్. ద ఇన్కాన్షియంట్ వాజ్ ఇట్స్ బేస్, ద వాయిడ్ ఇట్స్ ఫేట్. కానీ ఇంకా అత్యున్నత సర్వాతిశయ శక్తి లోపించింది. తన ప్రభువు లేకుండా పదార్థం ఒంటరిగా నిద్రిస్తోంది. ఆత్మ రక్షించబడింది, శరీరం మాత్రం మూగగా అజ్ఞానంలో మృత్యువుతో పాటు నివసిస్తోంది. అచేతన దాని ఆధారం, శూన్యం దాని విధి. కానీ నువ్వు వచ్చావు, అంతా మారుతుంది. ఎందుకంటే నీ పసిడి దేహంలో నేను విశ్వమాతను దర్శిస్తున్నాను. నీ పవిత్ర స్వరంలో విశ్వమాత జ్ఞానాన్ని వింటున్నాను. ద చైల్డ్ ఆఫ్ ద వాయిడ్ షల్ బీ రిబార్న్ ఇన్ గాడ్. My matter shall evade the inconscient strands. My body, like my spirit, shall be free. It shall escape from death and ignorance. శూన్యానికి జన్మించిన శిశువు తిరిగి భగవంతుడిలో జన్మిస్తాడు. నా భౌతిక పదార్థం అచేతన సమాధి నుంచి బయటపడుతుంది. నా ఆత్మలాగే నా శరీరం కూడా అజ్ఞానం నుంచి, మృత్యువు నుండి తప్పించుకొని స్వేచ్ఛను పొందుతుంది అని అన్నాడు సత్యవంతుడు. సత్యవంతుడి కంఠాన్ని పరవశంగా వింటున్న సావిత్రి సత్యవంతుడితో ఇలా అన్నది, ఓ సత్యవంత, మాట్లాడు, ఇంకా ఇంకా మాట్లాడు. నీలోని సర్వస్వం గురించి మాట్లాడు. మన అంతరాత్మల పయనంలో మనం శాశ్వతంగా జీవించినట్లుగా నాకు తెలుస్తోంది. నేను భూమి మీద అన్వేషించే రూపాలలో నేను ఎన్నుకోవలసింది నిన్నేనని నా మనసు నాకు చెబుతుంది అని అన్నది సావిత్రి. అప్పుడు వేణునాదానికి స్పందించే వీణా వాయిద్యంలా సత్యవంతుడు సావిత్రితో అన్నాడు, ఓ సువర్ణ యువరాణి, సంపూర్ణ సావిత్రి, నువ్వు నా కోసము ఎంతగా ఉద్దేశించబడ్డావో పదాలతో చెప్పలేని దాన్ని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. నీతో గడిపింది కొంచెం కాలమే అయినా కూడా అది నా జీవితానికి పునరాకృతిని ఇచ్చింది. ఇతరులలాగే నేను జీవించాను. అందరిలాగే శ్వాసించడము, ఆలోచించడము, అనుభూతించడము చేశాను.
కానీ జీవితం వెనుక ఉన్న లోతైన ఆత్మ క్షణిక దర్శనాన్ని పొందాను. బాహ్య మనసు నుండి తనంతాను దాచుకున్న సత్యము నాకు కొంతవరకు అవగతమయ్యింది. జీవితం ఇంతవరకు కానిది, ఇక ముందు కావాల్సింది అస్పష్టంగా తెలిసింది. ఆలోచన అనే లాంతరుతో ఆ దివ్య రహస్యం కోసం వెతికాను, కానీ అక్కడ అస్పష్ట ప్రదేశము కనిపించింది. బాహ్య మనసు నుండి తనంతాను దాచుకున్న రహస్యము, సత్యము కొంత వెల్లడి అయ్యింది. అది నాకు వెల్లడి చేసిన సత్యంలో నేను జీవించలేకపోయాను. ఇలా కొంచెం ప్రయాణిస్తూ భగవంతుడికి, ఆత్మకు చెందిన ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నాను. బాహ్యంలో కనిపించే విషయాలతో సత్యం రూపాన్ని పట్టుకోవాలని చూశాను. ఆ కాంతి ఇంకా అన్వేషించని అంధకారాన్నే ఎక్కువగా చూపింది. విశ్వముసుగు వెనుక ఉన్న అద్భుత కళాకారుడి ఆ ప్రణాళికను కనిపెట్టలేకపోయింది. పదార్థాన్ని మనసుకు బానిసగా చేసే ధర్మాలను, వాటి మూలాలను తెలుసుకున్నాను, కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. I looked upon the world and missed the self. And when I found the self, I lost the world. My other selves I lost. And the body of God, the link of finite with the infinite, the bridge between the appearance and the truth, the mystic aim for which the world was made, the human sense of immortality. నేను ప్రపంచాన్ని చూసినప్పుడు ఆత్మ తప్పించుకుంది. ఆత్మను కనుగొన్నప్పుడు ప్రపంచాన్ని పోగొట్టుకున్నాను. నా ఇతర అస్తిత్వాలను, భగవంతుడి దేహాన్ని కోల్పోయాను. అనంతత్వంతో పరిమితత్వానికి కల బంధాన్ని, ప్రకటనకు సత్యానికి మధ్యనున్న వారధిని కనుక్కోలేకపోయాను. ఏ మార్మిక సత్యం కోసం ప్రపంచం నిర్మించబడిందో శాశ్వతత్వానికి చెందిన ఆ మానవ జ్ఞానం కూడా నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు నీ ప్రవేశంతో సువర్ణబంధం నా వద్దకు వచ్చింది. నీతో ఇంకో కొత్త సామ్రాజ్యము నన్ను చేరింది. ఏవో దివ్యస్వరాలు నా శ్రవణాలను పులకింపచేస్తున్నాయి. స్వర్గం నుండి నూతన ప్రపంచం నన్ను చేరింది. నీ కాంతిరథాన్ని దిగి క్రిందకురా, ఇక్కడ నీ కోసము అనేక రహస్యాలు ఉన్నాయి అన్నాడు. విల్ దౌ నాట్ మేక్ ద మార్టల్ బ్లిస్ దై స్పియర్? డిసెండ్ ఓ హ్యాపీనెస్ విత్ దై మూన్ గోల్డ్ ఫీట్, enrich earth's floors upon whose sleep we lie. O my bright beauty's princess Savitri, by my delight and thy own joy compelled, enter my life, thy chamber and thy shrine. ఈ మధ్య ఆనందాన్ని నీ ప్రపంచంగా చేసుకోవా? ఓ ఆనందమా, నీ చంద్రకాంతి సువర్ణ పాదాలతో మేము నివసించే అచేతన భూమిని సమృద్ధం చేయటానికి దిగిరా. తేజోమాన సౌందర్య రాశి నా సావిత్రి, నా ఆనందం కోసం, ఒత్తిడి చేస్తున్న నీ ఆనందం కోసం నా జీవితంలోకి, నీ ఆలయంలోకి ప్రవేశించు అన్నాడు సత్యవంతుడు. మోహింపచేసే అతడి పలుకులకు సావిత్రి కదిలిపోయి లోతైన స్పందనతో సత్యవంతుడితో అంటుంది, ఓ సత్యవంత, నువ్వు చెప్పినది విన్నాను. నేను ఈ భూమి మీద అన్వేషిస్తున్న వ్యక్తివి నువ్వేనని తెలుసుకున్నాను అని ఇలా అంటూ తన మృదువైన పాదాలతో రథం దిగి క్రింద భూమి మీద అడుగుపెట్టింది. తన అందమైన హస్తాలను చకచక కదిలిస్తూ అక్కడున్న పూలతో ఒక పూల మాలను అల్లి సత్యవంతుడి మెడలో వేసింది. భగవంతుడి ముందు మోకరిల్లినట్టుగా వంగి సత్యవంతుడి పాదాలను స్పర్శించింది. సత్యవంతుడు నెమ్మదిగా ఆమెను పట్టుకొని పైకి లేపాడు. ఆమె అస్తిత్వాన్ని ఆలింగనం చేసుకున్నాడు. సావిత్రి మొత్తం అస్తిత్వాన్ని సత్యవంతుడు ఆలింగనం చేసుకున్నాడు. షీ ఫెల్ట్ హర్ బీయింగ్ ఫ్లో ఇన్ టు హిమ్ యాజ్ ఇన్ వేవ్స్ అ రివర్ పోస్ ఇన్ టు అ మైటీ సీ. ఒక మహాసముద్రంలో నది కలిసినట్టుగా తన అస్తిత్వం మొత్తము సత్యవంతుల్లో కలిసినట్టుగా సావిత్రి అనుభూతి చెందింది. యాజ్ వెన్ అ సోల్ ఈస్ మర్జింగ్ ఇన్ టు గాడ్ టు లివ్ ఇన్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ నో హిస్ జాయ్, her consciousness grew aware of him alone and all her separate self was lost in his. ఒక అంతరాత్మ నిరంతరము భగవంతుడిలో నివసిస్తూ ఆయన ఆనందాన్ని తెలుసుకున్నట్టుగా, ఆమె చైతన్యం కేవలం సత్యవంతుడిని తెలుసుకునేట్టుగా వృద్ధి చెందింది. వేరుగా ఉన్న ఆమె అస్తిత్వము అతడితో కలిసి తనను తాను కోల్పోయింది. As a starry heaven encircles happy earth, he shut her into himself in a circle of bliss and shut the world into himself and her. A boundless isolation made them one. He was aware of her enveloping him and let her penetrate his very soul. As is a world by the world's spirit filled, as the mortal wakes into eternity, as the finite opens to the infinite. తారకలతో ఉన్న ఆకాశం ఆనంద పృథ్వీని పరివేష్టించినట్టు ఆమెను తన ఆనంద వలయంలో మూసివేసి సమస్త ప్రపంచాన్ని ఆమెలోకి తీసుకొని బంధించాడు. అవధులు లేని ఏకాంతం వారిని ఏకం చేసింది. ఆమె తనను ఆవరించటం సత్యవంతుడు తెలుసుకున్నాడు. ఒక ప్రపంచాత్మతో నింపబడినట్టు
మర్త్యత అమర్త్యతకు మేలుకొన్నట్టు, పరిమితత్వం శాశ్వతత్వానికి తెరుచుకున్నట్టు తన అంతరాత్మ మొత్తాన్ని ఆమెలోకి ప్రవేశింపజేశాడు సత్యవంతుడు. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయి తమను తాము మర్చిపోయారు. దీర్ఘ ఆనంద పరవశత తర్వాత ప్రేమికులిద్దరూ బయటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పొందిన ఆ సంయోగంలో వాళ్ళిద్దరూ ఒక భాగమే. వాళ్ళిద్దరూ పొందిన ఆ సంయోగంలో వాళ్ళిద్దరూ ఒక భాగమే. ఈ ప్రపంచం ఆ రెండు అంతరాత్మలు ఆవిష్కరించుకున్న ఒక దృశ్యంగా మారింది. ప్రభాతపు పవిత్రమాలతో విధి వాళ్ళిద్దరికీ బంధం వేసింది. భాస్కరుడు అగ్నిగా, వివాహ అగ్నిగా శాశ్వత వధువుకు శాశ్వత వరుడికి మళ్ళీ ఒకసారి వివాహం జరిగింది. ప్రపంచ నాటకంలో నూతన అంకం మొదలయ్యింది. వన్ హ్యూమన్ మూమెంట్ వాజ్ ఎటర్నల్ మేడ్. ఆ ఒక్క మధ్యక్షణము శాశ్వతమయ్యింది. అప్పుడు సావిత్రి భవిష్యత్తులో అడుగుపెట్టబోయే ప్రేమలోకానికి సత్యవంతుడు దారి చూపగా సావిత్రి సత్యవంతుడిని అనుసరించింది. అక్కడ గుంపుగా పర్ణశాలలు ఉన్నాయి. ఆ పర్ణశాలలో మొదటి పర్ణశాలను సత్యవంతుడికి చెందినదిగా సావిత్రి గుర్తించింది. ఆ పర్ణశాల లతలతో అందంగా కప్పబడి ఉంది. దాని చుట్టూ ఏకాంతం ఉంది. దాన్ని చూసి సావిత్రి స్పందించిపోయింది, చెల్లించిపోయింది. లోతైన స్పందనతో సత్యవంతుడితో సావిత్రి అంటుంది, నేను దూరంగా ఉన్న ఈ కుటీరంకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను. నేను ఇంకా వరాన్వేషణకై అటు ఇటు వెతకవలసిన పని లేదు. ఈ కుటీరం ఎప్పటికీ నా హృదయంలో అలాగే నిలిచి ఉంటుంది. నేను ఇప్పుడు తొందరగా నా తండ్రి గారి గృహానికి వెళ్ళాలి. అలా తొందరగా వెళ్ళి నా తండ్రికి ఈ విషయం చెబితేనే నేను మళ్ళీ ఇక్కడికి రాగలను. మనం పొందిన ఈ ఆనందము అప్పుడే చిరకాలంగా, కలకాలంగా నిలవగలదు. దీన్ని నేను శాశ్వతం చేయాలి అంటూ సత్యవంతుడి దగ్గర వీడుకోలు తీసుకొని సావిత్రి వెనుదిరిగి బయలుదేరింది. ఈ ప్రయాణంలో ఆమె చేసే ఆలోచనలు ఆ ఎండ తీవ్రత కన్నా కూడా, ఆ గ్రీష్మ ఉష్ణ తీవ్రత కన్నా కూడా అధికంగా ఉన్నాయి. ఆమె ఆ కుటీరానికి దూరం అవుతూ ఉన్నప్పటికీ ఈ అరణ్యము, ఆ కుటీరము, సత్యవంతుడి స్మృతి ఆమె హృదయంలో స్థిరంగా నిలిచి ఉంది. ఇక్కడితో 5th బుక్ ద బుక్ ఆఫ్ లవ్ కంప్లీట్ అవుతుంది. ఇక ఆ తర్వాత 6th బుక్ ద బుక్ ఆఫ్ ఫేట్, విధి గ్రంథంలోకి మనము ప్రవేశిస్తాము. ఇటువంటి అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకోండి.